నమస్తే. కంచ ఐలయ్య వర్సెస్ కల్వకుంట్ల కవిత. సో లాస్ట్ 2-3 డేస్గా ఇదే చర్చ నడుస్తూ ఉన్నది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు మొన్న జరిగిన గద్దర్ జయంతి ఉత్సవాల్లో రవీంద్ర భారతిలో కల్వకుంట్ల కవిత గారు నాకు ఫోన్ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలన్న డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చి నాకే ఆమె గాలం వేయడానికి ప్రయత్నం చేశారు అని ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నిన్న దీనిపైన కవిత కూడా స్పందించారు. సో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు మార్కులు కొట్టేయడానికి ఒక రాజకీయ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనకే వదిలేస్తున్నా నేనని రేంజ్లో ఆమె కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీని మీద మనం మాట్లాడదాం. దాంతోపాటుగా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పరిపాలన, ఇప్పటి రేవంత్ రెడ్డి పరిపాలన, భవిష్యత్ ఎట్లా ఉండబోతున్నది దేశంలో, రాష్ట్రంలో, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఉన్నారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే రఘు. సో ట్రెండింగ్లో ఉన్నారు సార్ మీరు. సోషల్ మీడియా అంతా మీ పేరు మారుమోగిపోతున్నది. అది నాకు పెద్ద ఫరకేం పడదు. అంటే ఇది డిఫరెంట్ యాంగిల్. సో కవిత గారు మీరు చేసిన వ్యాఖ్యల మీద రెస్పాండ్ అయ్యి ఆమె ఏమంటున్నారంటే, ఒక రాజకీయ వేదిక మీద ఆయన మార్కులు కొట్టేయడానికి ముఖ్యమంత్రి ముందు ఒక ప్రయత్నం చేశారు. నేను చెప్పిన వ్యాఖ్యల్ని, ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. ఆయనకే కాదు, నేను 16 మంది ప్రొఫెసర్లకి ఫోన్ చేయడం జరిగింది. 40-50 మంది కూర్చున్నప్పుడే స్పీకర్ పెట్టి నేను మాట్లాడినా అని ఆమె మీకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నాకు మార్కులు వేయాలంటే దేశంలో నాలాగా రాష్ట్రంలో ఒక బుద్ధుని పైన పిహెచ్డి చేసి ఒక 38 ఏళ్ళు ప్రొఫెసర్గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎవరు లేరు. నాకు మార్కులు వేయాలంటే ఒక అంబేద్కర్ మాత్రమే వేయగలడు. సో ఈమె నేనేదో మార్కులు కొట్టేయడానికి అంటే, ఇప్పుడు కవిత స్త్రీ అంటే నాకు చాలా గౌరవం. కవిత కానీ ఇంకెవరు కానీ ఆమె 16 మంది ప్రొఫెసర్లను పిలుస్తూ ఆయన పిలిచింది అన్నది. ఈ ఎలక్షన్కు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా కోర్టు పెట్టింది. మీరే కదా జడ్జి. ఆ ప్రజా కోర్టులో నేను జడ్జిను. వీళ్ళ నలుగురు తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, వీళ్ళు బోన్లో పెట్టారు అక్కడ. మళ్ళొకసారి మీరు అది చూడండి. అవును. దాంట్లో అందరూ కాంగ్రెస్ టాప్ లీడర్లు నా ముందు వాళ్ళ ఎవిడెన్స్ను ప్రజెంట్ చేశారు. 10 ఏళ్ళ వీళ్ళ పరిపాలనలో ఏం జరిగింది అని. దాంట్లో అందరికంటే చాలా బలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మై లార్డ్, వీళ్ళు పెద్ద క్రిమినల్స్, వీళ్లకు ఉరిశిక్ష తప్ప ఏది సరిపోదు, మై లార్డ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ క్యాపిటల్ పనిష్మెంట్ అని 2-3 సార్లు అన్నాడు. బట్ నేను యాజ్ ఎ జడ్జ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ పునాదిగా జడ్జిమెంట్ ఇవ్వాలి కనుక నేను వీళ్ళకు మీ అంతా ఎవిడెన్స్ చాలా ఉంది, వాళ్ళు చాలా తప్పులు చేశారని, కరప్షను, కాళేశ్వరము, తర్వాత భూముల సమస్య, ధరణి అన్నీ పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారు, దళిత ముఖ్యమంత్రిని చేస్తామని, ఇవన్నీ వచ్చాయి. అప్పుడు నేనేమన్నా అంటే, వాళ్లకు నేను ఓడిపోయే శిక్ష విధిస్తున్నాను. ప్రజలు వాళ్ళను ఓడించుడే వాళ్ళకు పెద్ద శిక్ష. క్యాపిటల్ పనిష్మెంట్ రాజ్యాంగం అలో చేయదు. ఒక జడ్జిగా నేను చెప్పాను. ఆమె ఎవరినైతే ప్రొఫెసర్లలో పిలిచిందో దాంట్లో రాజ్యాంగం చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఒకసారి నేను వాళ్ళని అడిగేది ఏంటి అంటే, ప్రొఫెసర్ అంటే వాళ్ళ దృష్టిలో ఉద్యమకాలం నుంచి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి చేతులు కట్టుకొని వాళ్ళ తండ్రి ముందు నిలబడి పిలిచి టేబుల్ మీద బువ్వ పెడితే తిని, లేకపోతే తిడితే పోయి, ఇది చేశారు. అప్పటి నుంచి ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి ఏదో ఒక పదవి కావాలనుకునే ప్రొఫెసర్లు ఏదో సంపాదించుకోవాలని, ఆ పదవి ఇవ్వకపోతే దూరం పోయి ఇంకా ఏదో పెట్టుకొని మళ్ళీ ఇంకెక్కడో పదవి సంపాదించుకునే ప్రొఫెసర్లు ఉన్నారు.
వీళ్ళంతా తెలంగాణ ఉద్యమ కాలంలో 2001 నుంచి తెలంగాణ వచ్చి 2014 వరకు 14-15 ఏళ్ళు పాఠాలు చెప్పకుండా వీళ్ళు ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళు. నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నాను, ఆ 15-16 మంది ప్రొఫెసర్లు అంటున్నారు కదా, ఆర్ట్స్ కాలేజ్లో సెమినార్ హాల్లో పిల్లల్ని కూర్చుండబెట్టి వచ్చి ఒక్క ఉపన్యాసం ఏమనండి వాళ్ళు, ఇదే తెలంగాణ మీద. ఓకే, అంటే కంచా ఐలయ్య కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని కాదు. నేను ఆ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చిన, వాళ్ళు నన్ను మీరు ఒక జడ్జిగా వ్యవహరించి ఈ 10 సంవత్సరాలు దాన్ని అసెస్ చేయండి అన్నారు. అవును, ఇచ్చిన అటువంటి వ్యక్తిని ఎప్పుడు పిలువరు. ఇదే కవిత నేను ఉద్యమ కాలంలో టీవీ ఛానళ్ళల్లో మాట్లాడుతుంటే, ఒకరోజు ప్రకాష్ అని వాళ్ళ దాంట్లో వి ప్రకాష్ అని ఉంటాడు, 5 TV5 అని మాట్లాడుతుంటే ఆ చైర్మన్కి ఆ సాంబశివరావు యాంకరు ఓకే ఫోన్ చేసి కంచాయిలయ్య గారితో ఇంటర్వ్యూ బంద్ చేయించండి. ఆ ప్రకాష్ ఏమో నన్ను తిడుతున్నాడు. ఓకే, అట్లాంటి దృష్టి ఉండి తర్వాత తీవ్రమైన ఉద్యమ కాలంలో వసూలు జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఇడుపులపాయ ఇక్కడ ముడుపులపాయ అని ఒకటి ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాను. ముడుపులపాయ అన్నారు దీన్ని. నేను ముడుపులపాయ ఎందుకు వసూలు చాలా ఉద్యమ చరిత్రలు నేను చదివా. ఫ్రెంచ్ విప్లవం, తర్వాత బ్రిటన్లో వచ్చిన పోరాటాలు, అమెరికన్ స్వాతంత్ర్య పోరాటం, చైనా రష్యా విప్లవాలు, మన స్వాతంత్ర్య పోరాటం. కానీ వీళ్ళలాగా డబ్బులు వసూలు చేసుకొని విప్లవాలు నడిపిన వాళ్ళని నేను చూడలే. పవర్కు రాకముందు డబ్బులు సంపాదించారు, పవర్కు వచ్చిన తర్వాత ఎక్కడ త్యాగం అనే దానికి ఒక విలువ లేకుండా చేసిన వాళ్ళు. అది గుర్తించి నా పని నేను చేసుకుంటున్న విషయం వాళ్ళకి తెలుసు. ఓకే, తెలిసి కూడా నన్ను 10 ఏళ్ళు పవర్లో లేనప్పుడు మహాత్మా పూలేను ఈ 2 తెలుగు రాష్ట్రాలకి 1989 నుంచి నలుపు పత్రికలో పరిచయం చేసింది నేను. సావిత్రిబాయి పూలేని పరిచయం చేసింది నేను నలుపు పత్రికలు రాసి. ఆ సావిత్రిబాయి పూలేకు మహాత్మా పూలేకు మీరు 10 ఏళ్ళు ఉండగా సావిత్రిబాయి పూలే మహాత్మా పూలే విడదీయరాని భార్యాభర్తలు, అంత గొప్ప భార్యాభర్తలు ఈ దేశంలో ఇంకెవరు లేరు. వాళ్లకు మీరు స్టాచ్యూ కట్టంగా ఎవరు వద్దన్నారు? స్టాచ్యూ కాదు సార్, వాళ్ళ జయంతి ఉత్సవాలను ఏనాడు వీళ్ళు అధికారికంగా చేసి ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళి పాల్గొన్నది కూడా ఎప్పుడూ లేదు. అదే పోనోళ్ళు విగ్రహాల తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్కి పోయి లెటర్ ఇచ్చి ఎన్నడూ లేనిది నా మీద విద్యార్థులను పంపిన వాళ్ళు, తర్వాత నేను టీవీలలో మాట్లాడుతుంటే ఆపడానికి చాలా ప్రయత్నం చేసిన వాళ్ళు, ఆర్యవైశ్య సమస్య వచ్చినప్పుడు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇట్లా పుస్తకాలు రాస్తే ఎట్లా, అరే దోపిడీ చెయ్యొద్దని రాస్తే చెయ్యొద్దని ఎందుకు రాస్తామన్న వీళ్ళు ఇవాళ నన్ను ఎట్లా పిలిచారు? ఎందుకు పిలిచారంటే నాకు తెలుసు, నేను ఒకవేళ పోతే నా లైఫ్ హిస్టరీ అంతా కథమైపోవడం కోసం పిలిచారనమాట. ఎందుకు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? మిమ్మల్ని కథం చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది సార్? అంటే ఎప్పుడు వాళ్ళకు నాకు తెలంగాణలో ఒక మోరల్ మనిషి ఉంటాడు అనే ఆలోచన వాళ్ళకి లేదు. ప్రొఫెసర్లలో కలం బట్టి ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టి ఒక గొర్రెల కాపరి వ్యక్తిగా వచ్చి నేను ప్రపంచాన్నే ప్రభావితం చేసిన పుస్తకాలు, బుద్ధుని పొలిటికల్ ఫిలాసఫీ మీద PhD చేసిన ఇట్లాంటి ప్రొఫెసర్లను వాళ్ళు ఒక్క పుస్తకం కూడా చదవలేను. అది తండ్రి చదివిండో లేదో నాకు తెలియదు, నేను ఇంగ్లీష్లోనే రాస్తున్నా, వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కదా. ఒక్క పుస్తకం చదివి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రొఫెసర్లు
ఒక పేరా ఎవరైనా రాసినరో దానికి ఈక్వలెంట్గా చూడమను. ఎందుకు వీళ్ళకు ఒక డైరెక్షన్ ఏముంది అంటే తెలంగాణలో మొరాలిటీ అనేది లేకుండా దాన్ని చంపేసేయాలి. అంటే ఎవరో ఒకరు మోరల్ వాల్యూస్ని కాపాడాలి కదా. స్వాతంత్ర పోరాట కాలంలో మొరాలిటీ కంప్లీట్ అయింది. ఇటు అంబేద్కర్, అటు గాంధీ త్యాగాలకు సిద్ధపడ్డారు, సర్దార్ పటేల్, తర్వాత చాలామంది. కానీ వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాల మొరాలిటీని కంప్లీట్గా చంపేశారు. దాన్ని ఉద్యమం అన్నారు. యూనివర్సిటీలు బైకాట్ చేయించారు, కాలేజీలు బైకాట్, ఒకరు కాదు స్కూల్ టీచర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. దాంట్లో వాళ్ళ జోలికి పోకుండా బతికిన ప్రొఫెసర్ను వీళ్ళు చేయబట్టే తెలంగాణ వస్తే నష్టపోద్ది అని చెప్పిన ప్రొఫెసర్ నేనే కదా. పుస్తకం కూడా రాశారు కదా, ఫ్యూడలిజం మళ్ళీ వచ్చింది అని పుస్తకం కూడా రాశాను. అయినా మేము విమర్శకులను కూడా పిలిచాము. ఎవరుంటారు విమర్శకులు? మీకు రాజకీయాల విమర్శలు వేరు. ఎవరు ఏ ప్రొఫెసరు మీ తప్పని చెప్తే అచ్చా తప్పని చెప్తే చదువుకొని వినే ఇంకిత జ్ఞానమైనా మీరు నేర్చుకున్నారా? ఐ రోట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇఫ్ యు నో బోత్. సో ఐ థింక్ దిస్ ఈజ్ హైయెస్ట్ ఇమ్మోరల్ బిహేవియర్ పాలిటీషియన్స్కి ఉండకూడనిది. కనుక నన్ను పిలిచారంటే అర్థమైంది. తర్వాత చుట్టూ చాలామంది ఉండగానే పిలిచాను, స్పీకర్ పెట్టి మాట్లాడినాను. స్పీకర్ పెట్టి సో వాట్ సో వాట్ మీకు ఎంతమంది ఉంటేంది? వెన్ డిడ్ యూ కాల్ మీ, వై డిడ్ యూ కాల్ మీ, ఫర్ వాట్ పర్పస్? నువ్వు అసెంబ్లీలో స్పీకర్కు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో స్పీకర్ లేడా? అదే రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అదే అన్నాడు, ఆ రోజు నీకు స్వాతంత్ర్యం కూడా లేదు, మీ తండ్రి ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో నువ్వు ఆయనకు లెటర్ ఇచ్చి ఇక్కడ విగ్రహం పెట్టించాలనే. అసలు స్పీకర్లు వాళ్ళు స్పీకర్ ఉన్నారా మీరు చెప్పినప్పుడు? ఎవ్రీ మినిస్టర్ వాజ్ దేర్ స్లేవ్. అవును, స్పీకర్కి ఒక స్పీకర్ పవర్ లేదు. ఇప్పుడు పొరపాటున వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టే ప్రయత్నం చేసినా ఇది మా వల్లనే జరిగిందని కూడా చెప్పుకుంటారు. నేను పొరపాటున ఏంది ఆ రోజు ప్రభాకర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి అక్కడే చెప్పాను నేను, సావిత్రిబాయి పూలేది బ్యూటిఫుల్. యాక్చువల్గా పొన్నం ప్రభాకరు తాళ్ళెక్కిన కుటుంబం నుంచి వచ్చినాడు. వాళ్ళ అయ్య ఎంత పెద్ద తాళ్ళెక్కిండో చూసి అంత పెద్ద విగ్రహాలు పెట్టాలాడ. పూలే సావిత్రిబాయి ఈ దేశంలో 9 ఏళ్ళకు పిల్లను సావిత్రిబాయిని 13 ఏళ్ళ పూలే పెళ్లి చేసుకొని 18 ఏళ్ళ కనుక వాళ్ళిద్దరు సంసారం చేయలే. ఆయన చదువు చెప్పిండు. ఎక్కడ కొట్లాట లేకుండా త్యాగాలతో ఈ దేశానికి ఒక గనిలాగా ఉన్నారు. వాళ్లకు విగ్రహాలు పెట్టించే మొరాలిటీ నాకు నువ్వు చెప్పాలా? ఎవరికి చెప్తున్నారు? దే మస్ట్ అండర్స్టాండ్ దిస్ కంచా ఐలయ్య ఈజ్ ఏ హానెస్ట్ షెపర్డ్ ఆఫ్ దిస్ నేషన్. ఈ ప్రపంచంలోనే దేవునికి గొర్రెల కాపరని పేరుంది. నేను అందుకే షెపర్డ్ అని పేరు పెట్టుకున్నా, కంచా ఐలయ్య షెపర్డ్. ఐఎమ్ నాట్ రెడ్డి, నార్ రావు, నార్ శాస్త్రి, నార్ శర్మ. సో వెన్ యు ఆర్ కాలింగ్ మీ ఆల్సో, అందుకే నేను గవర్నమెంట్ని హెచ్చరించిన. ఇదే మామూలుగా ఆమెంతటా ఆమె పిలిచింది అనుకోవట్లే నేను. నా పేరు సో మొత్తం కుటుంబం కూర్చొని ఒకవేళ గాలం పడితే ఫినిష్. ఒకవేళ మీరు పోయి ఉంటే ఏమయ్యేది? పోయి ఉంటే ఇక నా పరువు ఏముండేది? అంతే. ఇన్నేళ్ళు వాళ్ళకు మొరాలిటీ లేదని చెప్పినోడు ఇప్పుడు పోయి పూలే విగ్రహం అనగానే పోయి పూలే విగ్రహం కాదు ఇంకేదేనుకో అడుక్కోవడానికి పోయిన అంటారు. ఇప్పుడు ఆమె మీకు ఇదే లైన్ చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే వాళ్ళ దగ్గరికి వెళ్తే మిగతా వాళ్ళు అట్లా అనుకుంటారని మీరు ఏదైతే అంటున్నారో, రేవంత్ రెడ్డిని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి అన్న లైన్ తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము రాడికల్స్ చుట్టూ తిరిగినాం అనే ప్రొఫెసర్లు వాళ్ళ దగ్గర పదవి చుట్టూ తీసుకున్నారు. మేము రాడికల్ సంఘాల్లో పనిచేసిన వాళ్ళు చిన్నదో పెద్దతో ఇస్తే రచయితలు తీసుకున్నారు, ప్రొఫెసర్లు తిరిగిండ్రు.
రేవంత్ రెడ్డి నాకు పదవి ఇవ్వాలన్నా? ఏం పదవి ఇవ్వాలి ఆయన నాకు? నేను అన్ని పదవుల కంటే 100 తాడి చెట్ల ఎత్తు పైన ఉన్నా. నా పెన్ను మించిన పదవి నాకు లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి ఏమని ఆయన దగ్గర మార్కులు కొట్టడానికి నేను మాట్లాడతాను. బట్టి విక్రమార్క నాకు ఫ్రెండు, రేవంత్ రెడ్డి ఓకే ఈజ్ గుడ్ విత్ మీ. నేను ఆయనతో కొట్లాడలేదు, ఆయన నాతో కొట్లాడలేదు. బట్ వాళ్ళు నన్ను ప్రజాకోర్టు పెట్టి పిలిచారు. నేను మొదటిసారి నిన్ననే అక్కడనే గద్దర్ విగ్రహం స్టాచ్యూ దగ్గర నేను లోపల విఐపి రూమ్లో కూర్చున్నా. ఆయన గద్దర్ మీటింగ్లో గ్యాలరీలకు పోయి ఆయన ఫోటో గ్యాలరీ ఓపెన్ చేసి వస్తాను. అప్పుడు పోయి కలిసింది నేను. కలిసి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ పొజిషన్ నౌ. బికాజ్ ఆయన కూడా ఎంత అవమానించారు. ఆయన రంగులేస్టోడు అంటాడు, పెయింటర్ కేటీఆర్. ఒక రంగులేస్టోడు, నేను ఇంజనీర్ను. తర్వాత అంటే నేను రంగులేసే వాళ్ళ కోసం ఎన్ని హక్కుల పోరాటం, రంగులేసేటోళ్ళు, ఇటుకలు ఎత్తేటోళ్ళు, ఇల్లు కట్టేటోళ్ళు, ఇట్లా అవమానించారు. ఆయన ఏదైనా అయి ఉండొచ్చు. ఒక రంగులేసేటోడు గద్దర్నేమో వీళ్ళ ఫాదర్ ఫుట్పాత్ అంటాడు. తర్వాత 3 గంటల వచ్చి అక్కడ ఆయన కూర్చుంటే మీ మొత్తం కుటుంబం అంతా కలిసిన ఇట్లాంటి పుస్తకం రాయగలరా? తెలంగాణ సాంస్కృతిక చరిత్రను, తన అనుభవాన్ని, ఎట్లాంటి అన్టచబిలిటీని తను, తన తల్లి, తన అక్క, ఎట్లా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. మా అక్కలు వచ్చినప్పుడు కొంచెం మంచి కుటుంబాల్లో బతికేది, అర్బన్ టౌన్లలో బతికేది. మా ఇంటికి వచ్చినప్పుడు మా నాయన మా అమ్మ కొన్ని పాలు తెచ్చి వాళ్ళకి టీ చేసి పోయాలంటే ఎవరింటికన్నా పోయి కొనాలి. ఆ పాలు మా అమ్మ పోయి అడిగినా, మా నాయన పోయి అడిగినా ఎవరు పోయారు. మా నాయన్ని అడిగితే ఒకరోజు అన్నాడు, అమ్మ నేను పోతే ఎవ్వరు పోయారమ్మా, మాలోడు మన ఇంటికి వస్తే పాలు ఎట్లా పోస్తామని గొడవ అవుతుంది, మీరు పోండి, మీరు ఎవరో తెలియదు కదా, చెంపట్టుకొని పోతే పైసలు తీసుకొని పోతే ఇస్తారంటే మా అక్కలు కొనుక్కొచ్చుకొని టీ చేసుకున్నాము అన్న ఆ గద్దరు నువ్వు పట్టుకొని ఇవాళ ఈ దేశానికే ఒక ఈ తెలంగాణ పునాదిలో అంతా సాహిత్య రూపంలో రాసిన గద్దర్ని ఫుట్పాత్ అంటే ఎందుకు పెట్టించిన? నేను 6 నెలలు కాకముందే భారతదేశంలో గాంధీకి విగ్రహాలు రాలే అంత పెద్దవి, చచ్చిపోయినాక. అంబేద్కర్కు రాలే, పూలేకి రాలే, గద్దర్కు మేము పెట్టినాం. ఎందుకు పెట్టినాం? ఆయన పార్టీతో తిరగలే నేను. కానీ ఈ దేశంలో ఉన్న మాలామాదిగ, సాకలి, మంగళ, కమ్మర్, కుమ్మరోళ్ళను మీరు చేసేంత ఇన్సల్ట్ ఆ గద్దర్ను కూడా చేశారు కనుక ఆయనను తెలంగాణ అడుగడుగున ఆయన చరిత్ర నిలబెట్టడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కలుస్తాం, మళ్ళా కలుస్తాం. కానీ పదవులు అడుక్కోవడానికి నీ చుట్టూ తిరిగిన ప్రొఫెసర్లా కాదు. నేను ఒకసారి ఆ మీటింగ్లో మాట్లాడిన పద్ధతి ఏ ముఖ్యమంత్రికైనా లొంగి మాట్లాడినట్టుందేమో చూడండి. ఐ సెడ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ యూ డిడ్ దిస్. ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చొని గద్దర్ని ఇయ్యాల. ఆయన వాళ్ళ జయశంకర్ సిద్ధాంతకర్త, ఆయన రాసిన పుస్తకాలు లేవు, నేను చదివింది ఒక్కరు చదవమానండి. ఏందో ఆయన వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి బతికాడు, దొరలుంటి చుట్టూ తిరిగినాడు నాకు తెలుసు. తర్వాత మిగతా వాళ్ళు ఈ ఉద్యమకారులంతా ఉస్మానియాలో ప్రొఫెసర్లు ఉన్నోళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర చుట్టూ తిరిగి బతికిన వాళ్ళు. కానీ కంచాయాలు ఎందుకు పోలే అన్నాడు. కనుక నేను అనేది ఏంటి అంటే వీళ్ళు ఇవాళ ఓడిపోయినారు. కానీ ఓటమి కంటే ముందు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలంగాణలో మళ్ళీ జీతగానుల వ్యవస్థను తెచ్చే సంస్కృతి వీళ్ళల్లో ఉన్నది. అది నాకు అర్థమైంది. అందుకే నేను రాసిన ఆనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకు వ్యతిరేకంగా ఉంది కనుక నేను రాసిన వేసింది. నేనేది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ప్రొఫెసర్లను మీరు కంప్లీట్గా నాన్ టీచింగ్ బానిసలను తయారు చేశారు. వాళ్ళు ఒక ఏ పదవి దొరుకుతుందో అని తిరుగుతున్నారు, విద్యార్థులను వదిలేసినారు. వీళ్ళకి తెలియదు. యూపీఏ పీరియడ్లో దిగ్విజయ్ సింగ్ నాకు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇస్తానంటే మీరు వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తీసుకోండి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ పిలిచి
నేనేమన్నా తెలుసా, సార్ దిస్ హ్యాండ్ కెన్ స్టిల్ రైట్ బుక్స్ అండ్ ఆర్టికల్స్ బట్ ఇట్ ఈస్ నాట్ విల్లింగ్ టు సిట్ బై రైటింగ్ ఫైల్స్ ఇన్ ది ఆఫీస్. ఫైల్స్ రాస్తూ కూర్చునే నీరసత్వం ఇంకా దీనికి రాలేదు. ఐ సెడ్ ఐ విల్ నాట్. కనుక ఈ తెలంగాణ గడ్డ మీదనే కంచా ఐలయ్య మోరల్ సింబల్గా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. వార్నింగ్ అయినా ఇది డైరెక్ట్గా దీని ఒకవేళ నేను ఇమ్మోరల్ అయితే తెలంగాణలో మొరాలిటీకి తర్వాత ఇంటలెక్చువాలిటీకి నాలాగే ఇంగ్లీష్ ఈ గడ్డ మీద నుంచి ఎవరు రాయలే. ఎవరు రాసిందో చెప్పండి. ఏ మేధావి, ఏ కులం నుంచి వచ్చిన మేధావి చెప్పండి. బ్రాహ్మణ మేధావి రాసిండా, కమ్మ మేధావి రాసిండా, రెడ్డి మేధావి రాసిండా, లేదా బీసీలు రాసిండా, వీళ్ళు వెలమల మేధావులు రాసుకున్నారా? కనుక నేను ఎందుకు ఈ కలంతో 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న ఇంగ్లీష్ మీడియం పెట్టమంటే కేజీ టు పీజీ అని ఇంగ్లీష్ మీడియం నామాత్రంగా పెట్టి అక్కడ ఏమీ విద్య మీద పట్టులేని ఒక మినిస్టర్ని అక్కడ పెట్టి వీళ్ళ మనవడు ఆమెకు ఉపన్యాసాలు ఇస్తాడు. అవును, ఆమె మనమడు కూర్చొని ముందు మాట్లాడుతుంటే సబితా ఇంద్రారెడ్డి మినిస్టర్గా వెనుక కూర్చొని చప్పట్లు కొట్టే మినిస్టర్ని పెట్టుకున్నాక అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడు స్కూళ్ళని నేను ఎందుకు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను? ఇక్కడ ఎవరికో భయపెట్టడం అయితే అక్కడ కాంగ్రెస్ ఉంది కదా, నేను జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం కంప్లీట్గా సపోర్ట్ చేస్తే నా ఉపన్యాసానికి 4.5 కోట్ల వ్యూవర్స్ వచ్చారు మొన్న. ఓకే. సో ఇది ఇప్పుడైనా మీరు ఓడిపోయారు. ఈ 5 ఏళ్ళు తర్వాత రోజు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు కులగొడతాం, 6 నెలల్లో అటు ఇటు అయిపోతుంది. ఇది అతి తొందరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. యూ థింక్ అంటే మీ ఫాదర్ ఈ కాన్స్టిట్యూషన్ తీసేసి ఇంకో కాన్స్టిట్యూషన్ నేను రాయిస్తా, కేసీఆర్కు కాన్స్టిట్యూషన్ రాసే టాలెంట్ ఉందా? ఎన్ని కాన్స్టిట్యూషన్ నువ్వేమి ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న కాన్స్టిట్యూషన్ నీకు వచ్చిందే చదువుకున్నదే తెలుగు సబ్జెక్టు. అరే ఇది ఆ అరగెన్స్ ఏదైతుందో ఇంటలెక్చువల్స్ మీద విద్యారంగం మీద ఫ్యూడలిజం స్థాపించి మేము కంట్రోల్ చేయగలుగుతామనే దాన్ని నేను బ్రేక్ చేసి చూపెడతా. ఓకే. See, now I am 72. If I live for 5 more years, I will completely break this absolute feudal authority on Telangana. రేపు కాంగ్రెస్లో అది వచ్చినా నేను ఊరుకుంటున్నా. ఇప్పుడు పెద్ద తేడా ఏముంటుంది సార్? ఏమన్నా గవర్నమెంట్ మారినంత మాత్రాన చేంజెస్ ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా మీరు? కేసీఆర్ ఓడిపోవడం వల్ల ప్రజలు ఏమైనా ఊపిరి తీసుకోవడానికి అవకాశాలు దొరికినాయా? లేదు. ఇప్పుడు డెమోక్రసీలో ఏం జరుగుతుందంటే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చినప్పుడు భిన్నంగా పరిపాలించాల్సిన అవసరం వీళ్ళకి ఏర్పడుతుంది. అవును. సరే ఆనాడు ఎప్పుడు పోలేదు నేను ఎప్పటి నుంచి విద్యార్థి దశల నుంచి వెంగళరావు పీరియడ్ నుంచి నేను ముఖ్యమంత్రులను చూశాను. ఒక విద్యార్థిగా ఉద్యమాలలో ఉన్న వాళ్ళం ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి పోవచ్చు. నేను మొన్న వీళ్ళు పోయినప్పుడు వచ్చి తీసుకున్నప్పుడు పిలిస్తే పోయినా, టీవీ ఛానల్లో కూడా చెప్పాను. పోయినప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. అక్కడ పౌర హక్కులకు బంధాలు వేసిన బ్యారికేడ్లను ఇప్పుడే పగలగట్టించే ఆర్డర్ చేస్తాను. దట్ ఐ లైక్డ్. తర్వాత ఇక్కడ ఇందిరా పార్కును కంప్లీట్గా ఫ్రీ జోన్, ప్రొటెస్ట్ జోన్ చేస్తానన్నాడు. దట్ ఐ లైక్డ్. అంటే హ్యూమన్ రైట్స్కు సర్వైవల్ వస్తే అప్రెసివ్ పాలనకు అడ్డుకట్టలు పడతాయి. పాలకుడు తనంతట తానే కంప్లీట్గా మంచివాడుగా పరిపాలిస్తాడని నేను అనుకోవట్లేదు. ప్రజల్లో ప్రొటెస్టింగ్ ఎబిలిటీ ఉండాలి. వీళ్ళు దాన్ని చంపేశారు మొత్తానికి. వచ్చిన తెల్లారి నుంచే టీవీ ఛానళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. తర్వాత ఇందిరా పార్కును క్లోజ్ చేసేసారు. తర్వాత వెంటనే ఫస్ట్ వీళ్ళు కొన్నది ఏంది? పోలీస్ వ్యాన్లు. తర్వాత నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను పోయి చూసిన మొదటి
5 ఏళ్లలో ఫస్ట్ ఇయర్ అసలు వానలు పడలేదు, కరువు. తర్వాత 4 ఏళ్ళు వానలు పడ్డాయి. కొంత కాకతీయ చెరువు ప్రాజెక్టు దాంతో కొంత నీళ్ళు వచ్చినాయి, పంటలు పడ్డాయి. ఆ 5 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఏ పోరాటం అయితే ఇది నీళ్లు, నిధులు, నిరుద్యోగము, ఆకలి దీనికి వ్యతిరేకంగా ఉన్నావు, ఏం భవనం కట్టినరు? మైసూర్ ప్యాలెస్ను మించిన భవనం మీరు ఉండడానికి కట్టుకుంటారా? సెక్రటేరియట్ కూడా పోయి చూసిన నేను ఈ మధ్యనే పోయి చూసిన. ఓకే, అది కూడా పాతదాన్ని కూలగొట్టి కట్టాల్సిన డబ్బు కాదు అది. దిస్ ఈజ్ నాట్ ద టైమ్. ఏ మ్యాన్ అట్లీస్ట్ నరేంద్ర మోడీ తను కట్టుకోదలుచుకున్న ప్రైమ్ మినిస్టర్ హౌజు లేదా కొత్త పార్లమెంట్ ఏదో సింబల్ చేసిపోదాం అనుకోండి, 2వ టర్మ్లో ఏదో పెట్టుకున్నాడు. మీరు అది కూడా కాదే. ఆ ప్యాలెస్ దేనికి కట్టుకున్నట్టు మీరు? ఏ ప్రజల ఆత్మగౌరవం చూసారా సార్? లోపలంతా పోయి చూసాను. మీరు ఒకసారి టీవీ కెమెరాలు తీసుకొని పోయి బట్టి గారి వన్ థింగ్ ఐ లైక్ ఈస్ గద్దర్ను దళితుడు కనుక ఆ ఇంట్లోకి రానివ్వలేదే. రేవంత్ రెడ్డి ముందు ఏం చేస్తాడో నాకు తెలియదు. ఆయన పోయి ఉండకుండా బట్టి ఒక దళితుని తీసుకుపోయి దాంట్లో ఉండమన్నారు ఆ గవర్నమెంట్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అంటే మీకు ఈ తెలంగాణ స్వేచ్ఛను ముంచేసినాక, తెలంగాణలో ఆత్మగౌరవాన్ని చంపినాక నీకు ఎన్ని అభివృద్ధులున్నా లాభం లేదు. అంతే. హిట్లర్ హ్యాస్ డన్ ఎనార్మస్ ప్రొడక్షన్. ఫాసిస్ట్ పీరియడ్లో ఉత్పత్తి జరిగింది. ఓకే, అసలు ప్రపంచాన్ని ఓడించగలిగే ఆయుధాలు నిర్మించుకున్నారు కదా. అణచివేత ఉన్నది. కానీ మొత్తం జూలను ఊసకొత కోసేశారు. అణచివేత ఉన్నది, వద్దನ್ನು తీసేశారు. దానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి పౌర హక్కులలో పోరాటంలో ఉన్నాం మేము. కానీ పౌర హక్కుల వాళ్ళకి సరెండర్ అయ్యారు. తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి. నా ఫ్రెండ్స్ అంతా తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి. అరే మీకు యూ హ్యావ్ సింప్లీ నో కామన్ సెన్స్. This feudal community starting a party and building Telangana is democratically not possible. చెప్పిన నేను వాళ్ళకి చాలామందితో మాట్లాడలేదు చాలా రోజులు. కనుక నేను అనేది ఏంటి అంటే, నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ తెలంగాణలో మోరల్ ఫోర్సెస్ ఉండకుండా చంపుతాము, మాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తిట్టిస్తాము, ఇంటి మీదకి దాడికి పంపుతాము, లేదు మాకు అవసరం వచ్చినప్పుడు ఫోన్లు చేసి పిలుస్తాము. ఇప్పుడు అందుకే నేను చెప్తున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికైనా ఫోన్ వస్తే రాంగ్ నంబర్ అని చెప్పండి. మీలాగా రాంగ్ నెంబర్ అని చెప్పండి, అప్పుడు ప్రజాస్వామ్యం బతుకుతుంది. అంటే ఎవరైనా పైసలకు అమ్ముడు పోతారు, పదవులకు అమ్ముడు పోతారు అనేది వీళ్ళ ఫ్యామిలీ బ్లడ్లోనే ఎక్కినట్లుంది. అది సింపుల్, డబ్బులతో ఏదైనా చేసేయచ్చు, కొనేయచ్చు. కానీ ఈ దేశంలోనే డబ్బులకు లొంగని మహాత్మా పూలే పుట్టాడు. అంతకుముందు తను రాజకుటుంబంలో పుట్టి ఆ మొత్తము రాజకుటుంబ వ్యవస్థనంతా వదిలిపెట్టి సంఘాలు స్థాపించి మంగళాయనతో తను క్షౌరం చేయించుకొని ఉపాలితో తను తిరిగి మంగళాయనకు చేసి సంఘం పెట్టిన బుద్ధుడు ఉన్నాడు. అక్కడ నీ అనుకున్నాడు, ఈ దేశంలో ఇది ఆవు పవిత్ర జంతువు అంటే నేను బర్రెను పవిత్ర జంతువుగా ఈ దేశంలో గత 40 ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తాను. ఎందుకు మొత్తం మీరు అన్ని బర్రెల ఫోటోలే పెట్టుకున్నారు? నేను పెట్టుకున్నాడు కాదు, ఇది నా బర్త్డే నాడు ఒక పెయింటర్, ఒక విలేజ్ షెపర్డ్ ఆయన, విలేజ్ షెపర్డ్ ఆయన, ఆ పెయింటరు నాకు పెయింట్ చేసి ఇచ్చాడు. ఎక్కడ సార్ అది? వేరే స్టేటా? లేదు, అది ఇక్కడ, అది మన జవహర్ నగర్ నుంచి తెచ్చా. ఇది నా బుక్ మీద పోస్ట్ ఇండియా హిందీ వర్షన్ మీద యూపీ బ్యాక్వర్డ్ క్లాస్ డిజైనర్ ఆ బర్రెలో దాన్ని రాహుల్ గాంధీ చూసి నాకు ఫోన్ చేసి చెప్పాడు, మేక్ ఇన్ ఇండియా సింబల్ ఇది ఉండాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ పెట్టిన సింహం ఆధునిక వస్తువులు కాదు, ఇది పునాది సైన్స్కి. కనుక నేను అనేది ఏంటి అంటే, మనం కలిసి పని చేయవచ్చు ఎప్పుడు మీరు మానవత్వంలోకి వచ్చినప్పుడు. కానీ నన్ను అమానుషత్వంలోకి దింపి కలిసి పని చేద్దామంటే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్.
మొరాలిటీని బతకనివ్వండి. పదవుల చుట్టూ తిరగని వాళ్ళను, పెన్ను పట్టుకొని పోరాటం చేసిన వాళ్ళను, వాళ్ళు ఆ మొరాలిటీని సర్వైవల్ తెలంగాణ నుంచి ఉండనియండి. లేకపోతే తెలంగాణకి ఏం పేరు ఉంటుంది? ఇప్పుడు మీకు ఫోన్ చేసినామనే కదా లిక్కర్ స్కామ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి టోటల్గా ఉన్నది. అదే కదా మొత్తం సమాజాన్ని మొత్తం విధ్వంసం చేస్తున్నారు. ఆ స్కామ్లో ఆమె ఉన్నదా లేదా అది మోడీ ప్రభుత్వం ఎట్లా ప్రూవ్ చేస్తారనేది వాళ్ళ సమస్య. కానీ నేను అనేది ఏంటి అంటే బేసికల్లీ 10 ఏళ్ళు మీరు తెలంగాణను పరిపాలించారు. అంతకుముందు 14 ఏళ్ళు మీరు ఉద్యమంలో వచ్చారు. అంతకుముందు మీరు ఎవరు లేరు. అవును. ఈ 10 + 14 24 ఏళ్ళు తెలంగాణ మొరాలిటీ మీరు దెబ్బతీస్తుంటే నేను ఒక సాక్ష్యంగా ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు. ఐ డోంట్ నో. నేను ఐఎమ్ నాట్ హియర్ టు ఎగ్జామిన్ ఎవ్రీబడీస్ క్యారెక్టర్ హియర్. బట్ ఇది కాంగ్రెస్ కూడా ఈ తత్వము నుంచి నేర్చుకొని రేపు ఇచ్చిన 6 గ్యారంటీలను ఇచ్చిన 6 గ్యారంటీల మీద రోజు వీళ్ళు ఇప్పుడే నార్మల్గా డెమోక్రాటిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఏ గవర్నమెంట్ అయినా ఎట్లా చేస్తుంది అనేది ఒక 6 months చూస్తారు ఎవరైనా. అపోజిషన్ విల్ కోఆపరేట్ 6 months. ఆ 6 months కాకముందే 6 days నుంచి మేము కొనేస్తాం ఎమ్మెల్యేలను అనే క్యాంపెయిన్ మొదలు పెడితే వీక్ ఎలిమెంట్ ఎక్కడైనా ఉంటాడు కదా. దిస్ ఈస్ ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీ ఏమో ఈడీని సిబిఐని పంపి బెదిరింపుల ద్వారా అపోజిషన్ను దెబ్బతీస్తానంటే మీరు అంతకంటే ఘోరంగా చేస్తున్నారు. ఇది హౌ కెన్ దిస్ హ్యాపెన్ ఇన్ డెమోక్రసీ? సో మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటని మీకు అనిపిస్తున్నది సార్? అంటే వాళ్ళ 10 సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్, అంతకుముందు ఉద్యమ కాలం ఇవన్నీ చూసిన తర్వాత భవిష్యత్ ఎట్లా కనిపిస్తున్నది వాళ్ళ పార్టీ? అంటే రఘు అసలు టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని పెట్టారు. అది తెలంగాణ సాధించిన తర్వాత యాక్చువల్గా కాంగ్రెస్లో మేము మెర్జర్ చేస్తామన్నారు వాళ్ళ ప్రామిస్లో. అది 10 ఏళ్ళు పరిపాలించినాక మధ్యలో దాన్ని భారత రాష్ట్ర పార్టీగా మార్చారు. ఇప్పుడు ఈ పార్టీ చుట్టూ ఉన్నోళ్ళు చాలామంది ఒకనాడు సైకిల్ మోటార్ కూడా కొనలేని వాళ్ళు ఇవాళ హై అండ్ ఇన్నోవా కార్లలో తిరుగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళు చాలా మంచోళ్ళే అనిపిస్తుంది. బట్ నేను అనేది ఏంటి అంటే మనము కాంగ్రెస్ వాళ్ళని చూసాము, తెలుగుదేశం వాళ్ళని చూసాము, సంగంరెడ్డి సత్యనారాయణ లాంటి మినిస్టర్ అసలు చిన్న ఇంట్లో కిరాయికి ఉండేది ఆయన. ఎన్టీ రామారావు క్యాబినెట్లో పనిచేసి ఎక్కడో ఒకడ ఎవరో ఫ్రెండ్ ఒక కారు కొనుక్కుంటే యాదగిరిగుట్టకు ఆయన పూజ చేస్తానంటే అలా పోయి వచ్చినందుకు పిలిచి ఇప్పుడే కారు కొన్నావా అంటే లేదు సార్ ఫ్రెండ్ పిలిస్తే పోయినా అంటే ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు దాంట్లో ఇటు వచ్చాడు. ఆయన తర్వాత చిన్న ఇంట్లో కిరాయికి ఉన్నాడు నాకు తెలుసు. అట్లాంటి మినిస్టర్లు ఈ మధ్య కూడా ఉన్నారు. కానీ మీ చుట్టూ పనిచేసిన మినిస్టర్లు ఆనాడు ఆస్తులు చూడండి, ఈనాడు ఆస్తులు చూడండి, 1000 ఆనాడు లెక్క పెట్టండి. ఈయన ఇంత చిన్న రాష్ట్రం కదా, పెద్ద ఆంధ్రప్రదేశ్లో సంపాదన ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది. ఇంత చిన్న రాష్ట్రంలో ఇట్లా ఎక్కడి నుంచి తెచ్చి సంపాదించారు? ఇట్ ఈస్ ఏ ప్లండర్. దీన్ని లూటింగ్ అంతే. ఈ లూటింగ్ చేసినాక సో మరి ఇప్పుడు ఏంటిది మార్గము? ఓడిపోయారు. మీరు టెక్నికల్గా చేసిన ప్రజలకు ఏమనిపించింది, అరే మొన్న వరకు టీఆర్ఎస్ దీనికోసమే పుట్టింది ఇక్కడ అని ఈ తెలంగాణ డబ్బంతా తీసుకుపోయి మహారాష్ట్ర ఎన్నికలు అంటున్నారు, కర్ణాటక ఎన్నికలు అంటున్నారు. ఇది నీకు వాళ్ళకేమో బీజేపీకేమో 100 టాప్ ఇండస్ట్రియల్ కంపెనీస్ డబ్బు ఇస్తున్నాయి, బాండ్స్ రూపంలో ఇస్తున్నారు. మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? తెలంగాణ రక్తాన్ని పిండి ఈ డబ్బు పెట్టి మీరు విమానాలు కొని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసి ఎంపీలు గెలవాలా? ఈజ్ దిస్ ద వే దట్ యూ థింక్? స్మాల్ స్టేట్. నీవు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి రైతు బంధు తీసుకుంటేనో లేకపోతే ఇప్పుడు వీళ్ళకు అర్థమై ఉండాలి, కాంగ్రెస్ కూడా ఇది అర్థం కావాలి. గొర్రెల పథకం పెట్టారు. గొర్రెల పథకం పెట్టి కొంతమందికి ఇచ్చి
సగం మంది పిల్లల్ని స్కూల్ నుంచి తీసేసి మా వాళ్ళు గొర్రెలకు పెట్టారు. అప్పుడు నేను వాళ్ళని పిలిచారు, ఇది అన్యాయం, ఇది ఈ గొర్రెల ఎకానమీ కంటే పిల్లల చదువు ముఖ్యం, అబ్బాయిలు అమ్మాయిలది అంటే వాళ్ళు అమ్ముకునుడు మొదలుపెట్టారు. తర్వాత వీళ్ళు కొంతమంది డబ్బు కలెక్ట్ చేశారు, 41,000 బ్యాంకులో పెట్టుకున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. మొన్నటి ఎన్నికల్లో గొల్ల కుర్మలు కాంగ్రెస్కి ఎంత ఓటేశారు కన్నా 52%, లంబాడోళ్ళు 53% వేశారు. సో వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్కి ఉన్నది, లేకపోతే వాళ్ళు ఇంకోటి ఆలోచిస్తారు. కనుక నేను అనేది ఏంటి అంటే, మీరు గొర్రెల పథకము లేదా చేపల పథకము లేదా రైతు బంధు అది ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, 100 ఎకరాలకు ఎంత ఇచ్చిండ్రు, 200 ఎకరాలకు ఎంత ఇచ్చారు కింద వాళ్ళు చూడరు. అరెకరం అనుకుని నాకు వచ్చింది చాలు అంటారు. ఈ సైకాలజీ మానవులకు ఉంటుంది. కానీ ఎకనామిక్ స్ట్రక్చరు అట్లా నడవదు, కొలాప్స్ అవుతుంది. అందుకే నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్పాను, మీరు ఈ 6 గ్యారంటీలను డూప్లికేట్ కాకుండా డబ్బు ట్రాన్స్ఫర్ కావాలి. ఒక వ్యక్తి ముసలమ్మ ముసలాయన ఉంటాడు, 4,000 పోద్ది ఆ ఇంటికి. తర్వాత ఆ ఇంట్లోనే ఒక ఆడామ ఉంటుంది, కోడలో బిడ్డో ఉంటుంది, ఆమెకు 2,500 పోతాయి. వాళ్ళే మన్రేగాలో పనిచేస్తారు, వాళ్ళే కొంత కౌలుకు తీసుకుంటారు. ఇవన్నీ ఒక కుటుంబానికి పోతే కుదరదు, యూ కాంట్ గివ్. సో యూ హ్యావ్ టు ఫిల్టర్ డౌన్ చేసి ఆ సిస్టమ్ని దీనికి బదులు యాక్చువల్గా వాళ్ళు జగన్ ఇచ్చినట్లు ఎడ్యుకేషన్కి లింక్ చేసి ఇంగ్లీష్ మీడియాన్ని స్ట్రెంథెన్ చేయడానికి అమ్మఒడిలాగా 15,000 ఇచ్చుంటే సంవత్సరానికి, ఈ 2,500 అంటే 30,000 అవుతున్నాయి ఒక స్త్రీకి. వీళ్ళు దాన్ని కాజుకు లింక్ చేయలేదు. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి. కనుక నేను అనేది ఏంటి అంటే, ఇవాళ మీరు బీఆర్ఎస్ అని పెట్టుకొని ప్రజలు ఆ కన్ఫ్యూజన్ పెట్టి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు విపరీతంగా సంపాదించి, మీ చుట్టూ ఉన్న మినిస్టర్లు, మీ చుట్టూ ఉన్న క్యాడరు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు, అరే ఎవరు ఇంటి చుట్టూ తిరిగితే వాళ్ళకి ఇచ్చారు మీరు, అంతే. ఇంకా ఎవరికి మొరాలిటీ ఉంటే వాళ్ళని దూరం పెట్టారు. అంతే. కానీ చైనా ప్రావర్బ్ ఒకటి ఉంది, చాలా ఓల్డ్ ప్రావర్బ్. ఒక పాలకుడికి చైనా కింగ్ ఒక ఆయన రోజు మిర్రర్లో తన ముఖం చూసేవాడు, చూసుకొని బయటకు వచ్చేవాడు. అయితే ఆయన దగ్గర ఉన్న మినిస్టర్ ఏంది, ఇట్లా రోజు ముఖం చూసుకొని మిర్రర్లో చూసుకొని ఎందుకు వస్తున్నారంటే, ఈ మిర్రర్లో ముఖం చూసుకుంటేనే నా ముఖం మంచి ఏమున్నది, చెడేమున్నది, రాంగ్ సైడ్ ఏమున్నది, రైట్ సైడ్ ఏమని. ఇది ఎందుకు చేస్తున్నా అంటే, నా క్యాబినెట్లో నా రాంగ్ సైడ్ చూపెట్టే మినిస్టర్ ఉన్నాడా లేడా అనేది ఇంపార్టెంట్. ఓకే, అది రెక్టిఫికేషన్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కేసీఆర్ చేసిందంటే క్యాబినెట్లో క్రిటిక్ని ఎవరు ఉంచలే, అంత స్లేవ్సే. ఈ స్లేవ్స్ మొత్తం పెట్టుకొని డిస్కషన్ లేని, నువ్వు చెప్తే వినేదాన్ని పెట్టుకున్నాక డెమోక్రసీ సస్టైన్ కాదు. దీన్నే ఎలక్టెడ్ డిక్టేటర్షిప్ అంటారు. ఇది యూరోప్ అంతటా కూడా ప్రాక్టీస్లో అయింది. ముస్లిం కంట్రీస్లో డెమోక్రసీ లేకుండా మొత్తము కింగ్షిప్స్ ఉండడానికి కూడా ఆ కల్చరల్ ప్రాబ్లమే. ఇప్పుడు మీరు తెలంగాణ పోరాటం అని ఏమన్నా అంటే, నా మిత్రులు కూడా తెలంగాణ ఉద్యమం పోరాటం అన్నదాని ఉద్యమం అనకండి. ఇది మీరంతా వసూలు చేశారు ఆ సినిమా ఇండస్ట్రీ మీద, ఈ శ్రీ చైతన్య నారాయణ మీద, ఈ చుట్టూ యూనివర్సిటీ పిల్లలు చేశారు. ఏం లేని వాళ్ళు సైకిల్ మోటార్ కొనుక్కున్నారు, అప్పుడు క్లాసులకు వచ్చి లేదేం లేదు. సో దిస్ ఈజ్ నాట్ మూమెంట్, దిస్ ఈజ్ ఓన్లీ అప్పుడు వాళ్ళకు కాంగ్రెస్కు జగన్మోహన్ రెడ్డితో ప్రాబ్లం ఉంది కనుక చీల్చాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఓకే, ఈయనను నిరాహార దీక్ష మీద కూర్చోమని చెప్పిందే చిదంబరం. అవునా? ఓకే, చెప్పి నువ్వు ఏదో ఒకటి చేయి, వీళ్ళు అనౌన్స్ అని. ఇది తెలియక ఈ అరగోపాల్ పోయి, అరే భూస్వాములంతా పోవాలని పౌరాకులాలు చెప్తారు, వాళ్ళకి పోయి నిమ్మరసం అందించుడు, ఈ జయశంకర్ పోయి వాళ్ళ ఇంట్లోనే కూర్చునుడు,
ఈ కోదండరాం పోయి అక్కడే ఉండు, మందకృష్ణ మాదిగ పోయి ఆ నిమ్మరసం ఇచ్చుడు. ఇదంతా ఏంది అంటే వీళ్ళకు ఇక వస్తుంది మనకేం కావాలి. కంచాయిలే కూడా గట్లాడి మీద అవలే అనుకున్నా. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో తెలంగాణలో బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లో ఉన్న ఈక్వేషనే కనబడుతున్నది. అంటే బేసిక్గా కేంద్రంలో ఎలక్షన్స్ కాబట్టి సో రాహుల్ గాంధీనా మోదీనా అన్న యాంగిల్లోనే చర్చలు ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నది. సో బీఆర్ఎస్ కూడా ఈ మెయిన్ లీడర్లు కేసీఆర్ పోటీ చేయాలన్నా వద్దా, కవిత కూడా పోటీ చేయాలన్నా వద్దా, వీళ్ళు ఆ డిస్కషన్లోనే ఉన్నారు. లేకపోతే ఒకవేళ వాళ్ళకి బలం ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో రంగంలోకి దూకేవాళ్ళు. ఈక్వేషన్ ఎట్లా ఉండబోతున్నది? ఈ ఈక్వేషన్లో ఈ 17 లోక్సభల్లో ప్రభావం ఎట్లా ఉంటుంది? దేశవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అంటే ఒకటి, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మినిమం ఒక 4 గ్యారంటీలైనా సాఫీగా అవి ఏమిటి అంటే మనీ ట్రాన్స్ఫర్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ అకౌంట్లో ఎవిడెన్స్ అవుతుంది. అదే వాళ్ళు దానివల్ల అకౌంట్లోకి ఎక్కువ డబ్బు పోతే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అనేది లేదు. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత నెలలోనే ఖర్చు అవుతుంది, జిఎస్టీ మళ్ళీ వెనక్కి వస్తుంది. అది జగన్ ఎక్స్పెరిమెంట్లో తేలింది అది. సో వీళ్ళు ఒక 4 గ్యారంటీలు అమలు చేసి కలిసికట్టుగా వీళ్ళు పోతే డెఫినెట్గా 14 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఓకే, ఆ టీమ్ స్పిరిట్ మెయింటైన్ చేయాలి. తర్వాత క్యాడర్ని కలెక్టివ్గా నడుపుకోవాలి. అప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ బీజేపీ కానీ సీట్లు దొరికే స్కోప్ చాలా తగ్గుతుంది బాగా. సరే, ఒకవేళ అసెస్మెంట్ ఇటు అయినా అటు అయినా వీళ్ళల్లో ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వచ్చి ప్రజలలో ఇప్పుడు కూడా ఇంకా ఏం చేస్తలేరన్న ఫీలింగ్ వస్తే ఇంకొంచెం ఇటు అటు కావచ్చు. బట్ దే మస్ట్ డూ ఇట్. కనుక ఇప్పుడు కేసీఆర్ ఈ పడిపోయి ఉన్న స్థితిలో ఆయన పోయి పబ్లిక్ మీటింగ్లు అటెండ్ చేసినప్పుడు ఆయనకు స్టైల్ ఏంది అంటే పబ్లిక్ మీటింగ్ అటెండ్ పోయి ఫామ్ హౌస్లో ఉండు, తర్వాత యాక్టివిటీలో రెగ్యులర్గా సీఎం రోల్ నిర్వహించలేదు. అక్కడ జగన్ చేసినట్లు ఇక్కడ ఇప్పుడు రేవంత్ తిరుగుతున్నట్లు తిరుగుడు లేదు ఆయనకి. సో ఇఫ్ ఈ కాంట్ ఈవెన్ క్యాంపెయిన్ దేర్ గ్రాఫ్ విల్ ఫాల్ డౌన్ బికాస్ సన్ అంతగా నమ్మరు. ఆ మ్యాచ్యూరిటీ కూడా చూపెట్టాలి. యంగ్ అయినా ఎట్లా పడితే అట్లా తిట్టుడు, తోసిందల్లా మాట్లాడు, ఇద్దరు ఇట్లే చేస్తున్నారు సన్ అండ్ డాటర్. సో ఇట్స్ ఎ ప్రాబ్లం. నేషనల్ లెవెల్లో ఇండియా అలయన్స్ ప్రాబ్లం అవుతుంది కనుక కాంగ్రెస్ గివ్ అండ్ టేక్ యాటిట్యూడ్లో ఎక్కువ కన్సిడర్ చేయాలి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో. తర్వాత బీహార్లో లాలూ ప్రసాద్కి కొంత సీట్లు ఇచ్చి, తర్వాత మహారాష్ట్రలో అడ్జస్ట్మెంట్లు ఇవి చేసుకుంటే చాలా పెద్ద ఫైట్ ఇవ్వగలిగితే రాహుల్ గాంధీ పాదయాత్రలో 2 న్యాయయాత్ర, అంతకుముందు భారత్ జోడో 2 కలిపితే సో బీజేపీ గ్రాఫ్ను తగ్గించవచ్చు. ఓకే, వాళ్ళ అధికారాన్ని ఇప్పుడే పడగొట్టగలుగుతారని నేను అనుకోవట్లే. కష్టంగానే ఉన్నది. అంటే అంత ఈజీ కాదు. అందుకే వాళ్ళకు మొత్తం ఇండస్ట్రియల్ సపోర్ట్ ఉంది కదా. అంటే అంబానీ నుంచి కింది వరకు 100 టాప్ హౌసెస్ ఫైనాన్సింగ్ ఓన్లీ బీజేపీ. ఓకే, వాళ్ళని ఆ ఫోల్డ్లోకి తీసుకోగలిగారు వాళ్ళు. కాంగ్రెస్కు ఫైనాన్షియల్ రిసోర్స్ బాగా వీక్ అయింది. అందుకని క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల నుంచి డబ్బు బట్ ఎంత వస్తుంది వాళ్ళు పెట్టగలిగేది, వీళ్ళు పెట్టగలిగే. తెలంగాణ ఎన్నికల మీద వాళ్ళు రేపు నెక్స్ట్ ఈజీగా 2-3 వేల కోట్లు పెడతారు ఈడ, రైట్? ఓట్లు పెద్దగా లేకపోయినా పెడతారు. మనీ ప్రతి దగ్గర 2-3, ప్రతి నియోజకవర్గానికి 2-3 హెలికాప్టర్లు దింపుతారు. ఓకే, సో బీఆర్ఎస్ కూడా డబ్బు ఉంది. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రం డబ్బు లేదని కాదు కదా. సో కాంగ్రెస్ హ్యాస్ టు మ్యాచ్ ఇట్. వాళ్ళు నిన్ననే వచ్చారు కనుక. సో దాంట్లో బట్ స్టిల్ కొంత జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుంటే 12 to 14 సీట్స్ కాంగ్రెస్ కెన్ విన్.
ఓకే. సో దేశంలో ఇప్పుడు ఈ రామాలయం ఇష్యూ ఏమైనా అడ్వాంటేజ్ అంటారా బీజేపీకి? అంటే ఇవి చాలా ఎమోషనల్, స్పిరిచువల్ సెంటిమెంటలిజం. బట్ స్పిరిచువల్ సెంటిమెంటలిజం ఎకనామిక్ టర్నింగ్కి వచ్చినాక అంత పనిచేయదు. అయితే ఇది కొత్తగా ఓపెన్ చేశారు కనుక యాంటీ ముస్లిం ఇష్యూ చేసుకొని క్యాంపెయిన్ చేస్తే కొంచెం పనిచేస్తుంది. బట్ ఎకనామిక్గా ఏమిస్తున్నారు, జాబులు ఏమిస్తున్నారు, ఎకనామిక్ ఎజెండా. ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వకున్నా, ఇంతకుముందు అమిత్ షా చెప్పినట్లు, అరే మీరు రోడ్ల మీద చిన్న చిన్న పేలాల బండ్లు పెట్టుకొని అమ్ముకున్న కూడా ఉద్యోగమే, అది మేమిచ్చేదే చేసుకోండి అన్నట్టు చేస్తే కొంత తగ్గుతాయి. కానీ పెట్టుబడిదారులంతా అటే ఉన్నారు. గుజరాత్ వాళ్ళు 400 సీట్ల లెక్క చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. సార్ అది దట్ ఈస్ ఎనీ పార్టీ విల్ టెల్. అంతే. అది పార్టీలు క్యాంపెయిన్లో బాగా చేసుకుంటారు. అది అంత రాదు. పోయినసారి అంతా కూడా రాదు నా దృష్టిలో. ఇండియా అలయన్స్ పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి అనేది చెప్పలే. ఇంకొకటి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో కూడా బీజేపీ సో చాలా ఫాస్ట్గా ఎమర్జ్ అవ్వాలన్న ప్రయత్నంలో వాళ్ళు చూస్తున్నారు. బీఆర్ఎస్ కనుక పూర్తిగా డౌన్ అయితే ఆ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేయడానికి రెడీగా ఉన్నది. ఇప్పుడు మొన్న కూడా 1 సీట్ నుంచి 8 సీట్లు గెలిచారు. దాదాపు ఒక 33 లక్షల మంది తెలంగాణ ప్రజలు వాళ్ళకు ఓట్లేసి ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నారు. వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసింది ఎస్సీ వర్గీకరణ ఒకటి, బీసీలని కొంత దగ్గర చేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని చేస్తూ కాంగ్రెస్ మిగతా పక్షాలని అటాక్ చేస్తున్నారు. మీరు ఈ రకమైన ఆలోచన చేయలేదు మేము చేసినట్టు. ఎస్సీ వర్గీకరణ ప్రత్యేక మీటింగు ప్రైమ్ మినిస్టర్ పెట్టినాక బీసీలకు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి బీసీ చీఫ్ మినిస్టర్ను ప్రకటించి ఇండైరెక్ట్గా ఈటెల రాజేందర్ను ప్రమోట్ చేసినా కూడా ఎస్సీల ఓట్లు 33% కాంగ్రెస్కి పడ్డాయి, 38% బీఆర్ఎస్కి పడ్డాయి, బీజేపీకి 18% పడ్డాయి. సో అది అంత షిఫ్ట్ కాలేదు. కానీ ఆ పని చేసినందువల్ల బీసీలకు విపరీతమైన కోపం వచ్చింది. ఓకే. అంటే ఈ ఎంఆర్పిఎస్ నడిపిన ఉద్యమాలలో నేను సపోర్ట్ చేసిన కాలంలో కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువ అట్రాసిటీ కేసులు మన మీద పెడుతున్నారు అనేది నేను చాలామందికి సర్దుకు చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళు చివరికి ఎంత దూరం పోయారంటే నా మీదనే ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ ఆర్యవైశ్య దీన్ని వీళ్ళ మద్దతుతోటే ఇప్పుడు హైకోర్టులో ఉంది అది. ఓకే. సో బీసీలు దాంతో బీజేపీకి అనుకూలంగా ఉంటారు అనుకున్న వాళ్ళు కూడా, ఈవెన్ మునూరు కాపు కూడా గాట్ అప్సెట్. ఓకే. సోషల్ డివిజన్స్ ఉంటాయి గ్రామాలలో కనుక అదే అంత పనిచేయదు. వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు గుప్పుతారు, గుప్పి మెస్సివ్ క్యాంపెయిన్ చేస్తారు. సో అది ఒక ఇంపాక్ట్ పడేయచ్చు. బట్ ఇప్పుడు నేను అనుకుంటా కాంగ్రెస్ విల్ బీ ఇన్ డెఫినెట్ అడ్వాంటేజ్. వాళ్ళు ఎంత చేసినా పోయినసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విపరీతం ఖర్చు పెట్టింది బీజేపీ. అవును. అది వాళ్ళ హెలికాప్టర్లు తిరిగినని ఎవరికి తిరగలే. కనుక అయితే బీఆర్ఎస్ బలహీనపడుతుంటే ఆ ప్లేస్ ఎవరు ఆక్యుపై చేస్తారు అనేది బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అదే నేషన్ వైడ్గా కర్ణాటకలో జరిగినట్లు అక్కడలాగా చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉండి జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని దింపేస్తే చంద్రబాబు నాయుడు వస్తున్నారు. రీజనల్ పార్టీలు రెండు బలంగా లేవు కదా. కాంగ్రెస్ ఈజ్ ఎ నేషనల్ పార్టీ. కాంగ్రెస్కు నేషన్ వైడ్ ప్రత్యామ్నాయం బీజేపీ. బీఆర్ఎస్ డ్విండిల్ అయితే ఈ కేసీఆర్ తర్వాత వీళ్ళు జనాన్ని ఇట్లే మాట్లాడుకుంటా కంచాయిలే అని కూడా మనం గాలం వేయవచ్చు. ఆ తర్వాత మనకు ప్రేమ లేని పూలే విగ్రహం మనం పెట్టిద్దాము, ఇట్లా చేస్తే అది బలహీన పడుకుంటూ పోతుంది. బీజేపీ వాళ్ళే పెరుగుతారు. న్యాచురల్లీ దట్ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్. అవునవును. సో చూడాలి ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది. ఏమైనా ఆశాజనకమైన పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుందా సార్ మీకు?
అంటే ఈ రకమైన విధ్వంసము అంటే ఎకనామికల్లీ టోటల్లీ ఇది ఎడ్యుకేషన్లో మనం కొలాప్స్ అయిపోయినాం, హెల్త్ లేదు. తెలంగాణ మేజర్ ప్రాబ్లం ఇప్పుడు దట్టు 7 lakh crores అప్పు ఉన్నదా ఈ సిచ్యువేషన్లో మనం బయటపడే మార్గాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? యాక్చువల్గా లోన్ది కొంత ఇప్పుడు వీళ్ళున్న స్కీములకు ఇమ్మీడియట్ రీచింగ్ డిఫికల్ట్ ఉంది. కానీ నార్మల్గా లోన్ ఎప్పుడు వస్తుంది అంటే జీడిపి, ఒక స్టేట్ జీడిపి ఎంత ఉన్నది, జీడిపిలో 20% వరకు రిజర్వ్ బ్యాంక్ అలౌ చేస్తుంది. సో తెలంగాణది ఆ 20% దాటి అంటే వీళ్ళు కొత్త ఎత్తుగడ ద్వారా లోను 20% జీడిపి రేట్ను దాటినట్టున్నారని వాళ్ళ అంచనా. బట్ డేటా పూర్తిగా రియలైజ్ కాలేదు, నేను కూడా ఎగ్జామ్ చేయాలి. వీళ్ళు కార్పొరేషన్ ద్వారా విడివిడిగా లోన్స్ తెచ్చారు. కాళేశ్వరం మిషన్ భగీరథ అని ఇట్లా పెట్టుకున్నారు, అన్ని ఇట్లా పెట్టి తర్వాత నిన్న ఒక సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ కట్టారు. అవును, అక్కడ ఒక డాక్టర్ చెప్తున్నాడు నాకు, ఆ 1600 కోట్లు వివిధ చోట్ల నుంచి కొద్దిగా అప్పు తెచ్చి ముందు కాంట్రాక్టర్కి ఇచ్చి కాంట్రాక్టర్కి తర్వాత డబ్బులు ఇవ్వలేదు. అట్లా చాలా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు. మేము జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టామన్నారు, జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టామన్నారు, ఇట్లా చూపెట్టారు. బట్ ఆ కాంట్రాక్టర్లకు డబ్బు ఇవ్వలేదట. దాన్ని గవర్నమెంట్ ఎట్లా హ్యాండిల్ చేస్తుందనేది తెలియదు. బికాస్ ఒక పాయింట్ ఏముందంటే అక్కడ మోరల్ ఇష్యూ ఉంది, ఎకనామిక్ మొరాలిటీ. అవును, పాత ప్రభుత్వము అంత పెద్ద ఎత్తున లోన్స్ మీకు భారం పెడుతుంటే మీరు ఎందుకు కట్టుకుంటూ వచ్చారు? మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేశారు? ఆయన ఎందుకు పిలిచి ఇనాగరేషన్ చేయించారు? ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటే ఏం చేస్తారు? రైట్, కోర్టులకు పోయేది ఇదంతా ఉంటుంది. బట్ ఇట్లా చాలా చేశారట. ఇది అంటే ఆ స్టేట్ బడ్జెట్ మీట్ కాలేని దాన్ని అఫీషియల్గా స్టేట్ సోర్స్ ద్వారా జీడిపి 20%కు అనుకూలంగా తెచ్చారు. మిగతాయి ఇతర రూపాలలో తెచ్చారు. కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వలేదట. ఇవన్నీ చాలా మందికి ఇవ్వలేదు. ఇవన్నీ ఒక పెద్ద కుప్ప భారంగా ఉన్నది. దాన్ని ఏం చేయాలనేది తెలియట్లే. సరే, ఒక్కోసారి క్రైసిస్ వస్తుందంటే పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినాక అది విపి సింగ్ అయినప్పుడు కూడా వచ్చింది ఆ ప్రాబ్లం. ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్ళి యూరోప్లో పెట్టేసి డబ్బు తీసుకురావాలని పెట్టారు. పివి నరసింహారావు అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది, లోన్స్ ఎక్కువ అయినాయి, పేమెంట్ ప్రాబ్లం వస్తుంది, ఇంట్రెస్ట్ క్యాపిటల్ అటు పోని ఇంట్రెస్ట్ పెట్టడమే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ కలిసి లిబరలైజేషన్ ఓపెన్ చేసి మొత్తం ఎకానమీని మిగతా జోన్లకు అంతా సెటప్ చేసి కొన్నిటిని తాకట్లో పెట్టి రిజర్వ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో తెలంగాణలో కూడా చెయ్యాలి. బీఆర్ఎస్ చాలా అంటే ఈ ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్లను రివ్యూ చేయకుండా, ఇప్పుడు ముఖ్యమంత్రి పోకుండా చీఫ్ సెక్రటరీ మిగతా మినిస్టర్లు ఒక్క మీటింగ్కి రారు. అవును, తండ్రి ఇంట్లో ఉండేది, కొడుకు నడిపేది. అవును, కానీ రివ్యూ మీటింగ్ కొడుకు పెట్టలేడు కదా. ఒక రివ్యూ పెట్టలే ఎడ్యుకేషన్ మీద. మీకు ఇంకా అదే ఎడ్యుకేషన్ కంప్లీట్ కొలాప్స్ అయింది. దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అని పెట్టారు, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్ లేదు. జగన్ లాగా చేసి ఉంటే వాళ్ళకి అదే ఓటు మొబిలైజేషన్ ప్రాసెస్ అయ్యేది. యాక్చువల్గా ఈ గొర్రెలు దీనికంటే ప్రతి ఇంటికి తల్లికి కొంత డబ్బు ఇస్తే కులాలకు అతీతంగా పోయేది. దళిత బంధు ఇచ్చిండ్రు అనుకో, అది ఒక్కింటికి అక్కడక్కడ 10 లక్షలు ఇచ్చే బదులు ఇంటింటికి తల్లికి 15,000 పోయినాయి అనుకో. ఇట్ ఈస్ ఎ డిస్పర్స్డ్ డిస్ట్రిబ్యూషన్. దాన్నే శూద్ర ఎకనామిక్ మోడల్ అంటాం. అంటే అన్ని కులాలకు ఎక్కువ పోతాయి. బ్రాహ్మణ్ బని ఎకనామిక్ మోడల్ అంటే చిన్న శక్తులకి మొత్తం కుప్పబోతుంది. హై ఎండ్ బిల్డింగులు, కాంట్రాక్ట్లు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్లు పెడతారు, కొంత బ్యాంకులో పెడతారు, కొంత పోయి ఇప్పుడు మన కంపెనీలన్నీ లండన్లో, న్యూయార్క్లో ఇండ్లు కట్టుకుంటారు, దుబాయ్లో ఇండ్లు కడుతున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్. ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఇది వదిలిపెట్టిపోతారు వీళ్ళు ఇండియా. ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది. కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పాలసీ రీఓరియంటేషన్ చేయాలి, కరప్షన్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ నేను ఆనాడు ప్రజాకోట్లో కూడా చెప్పింది అదే. కరప్షను మొత్తం లేకుండా అవుతుందా సిస్టమ్ ఇటు నుంచి? కరప్షన్
సీరియస్గా తగ్గించి, మ్మ్. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఏం లేని వాళ్ళు 100 కోట్లు సంపాదించుకునేదాన్ని నార్మల్గా హ్యూమన్ బీయింగ్గా బతికే, ఇప్పుడు ఇంత 3 గదుల ఇంట్లో మినిస్టర్ బతకొచ్చు, ఎమ్మెల్యే బతకొచ్చు, ప్రతిదానికి బంగ్లాలు అక్కర్లేదు కదా, పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ. సో ఈ అట్లా కనుక చేసి ఎకనామిక్ రీస్ట్రక్చర్ కనుక చేస్తే నెక్స్ట్ 2 ఇయర్స్లో కొంత తర్వాత ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు హెవీ ఎక్స్పెండిచర్ చేయలేరు. మ్మ్. టీచర్లు పాఠాలు చెప్పుకుంటుండడు, పిల్లలు బడికి పోయినా పోకున్నా పెద్ద ప్రాబ్లం పడదు, యూనివర్సిటీలకు అయితే అంతే. దాన్ని ఫస్ట్ రిఫార్మ్ చేయాలి. ఓకే. మ్మ్. ఇన్వెస్ట్మెంట్ తోటే రిఫార్మ్ కాదు, టీచర్స్ని అందరినీ పాఠాలు చెప్పించడానికి కావలసిన దానికి ఏం చేశారు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి జగన్మోహన్ రెడ్డి ద్విభాష బుక్స్ ప్రింట్ చేశాడు. మ్మ్. 2 భాషలు, 2 భాషలు, ఇటు ఇంగ్లీషు ఇటు తెలుగు. ఇక్కడ కూడా పనిచేయాలి, అది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తుంది అవునవును. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు పాఠాలు చెప్పడానికి. అది అర్థం కానప్పుడు మళ్ళీ తెలుగులో చూసుకొని మళ్ళీ దీన్ని అది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో నాకు తెలియదు ఇప్పుడు, అంటే ఇంకా ఆయన రేవంత్ దగ్గరే ఉన్నది, అది ఇంకెవరికి ఇవ్వనట్టున్నది. ఓకే. సో కొన్ని టెక్నికల్ చేంజెస్ కనుక చేస్తే, రిఫార్మ్ చేసి ఆ ఉన్న స్కూళ్ళను పకడ్బందీగా నడుపుకుంటూ పోతే, ఇవాళ నేను రిపోర్ట్ చూసినా హైయెస్ట్ % చిల్డ్రన్ స్కూల్ అవుట్ సైడ్ ద స్కూల్ తెలంగాణలో ఉన్నారని వచ్చింది. హాస్టల్స్ కంటే ఎక్కువ బయటి ఆడపిల్లలు అయితే బిట్వీన్ 17 and 18 ఇయర్స్ వాళ్ళు 40% స్కూల్ బయట ఉన్నారని, అంటే వాళ్ళు ఏదో ఇంటర్నల్ ఉండాలి. సో దానికి నేను సజెస్ట్ చేసిన రిఫార్మ్ ఏంటి అంటే, ప్రతి ఊళ్ళో ఉన్న హై స్కూల్ని 12th చేసేయండి, సిబిఎస్ఈ సిలబస్ పెట్టండి, పెట్టి ఈ ఇంటర్మీడియట్ లెక్చరర్గా ఉన్న వాళ్ళని అదే శాలరీతో అక్కడ 11th 12th పాఠాలు చెప్పాలి. ఇంకొంచెం ఎడిషన్ అక్కడే పిల్లలు 12వ తరగతి వరకు పూర్తి చేసుకోవాలి. అప్పుడు ఆడపిల్లల డ్రాప్ అవుట్ తగ్గిపోద్ది, పెళ్ళిళ్ళు కూడా కొంచెం మ్యాచ్యూర్ అవుతారు, ఇంగ్లీష్ వచ్చిన పిల్లలు ఊళ్ళల్లో పెరుగుతారు. దెన్ దేర్ విజన్ విల్ చేంజ్, దేర్ కనెక్టివిటీ విత్ ద వరల్డ్ విల్ చేంజ్. సో ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ పెద్ద డేంజర్ ఉన్నాయి, బయట కాలేజెస్ ఇవన్నీ ప్రైవేట్ బిజినెస్ కాలేజెస్. ఇంటర్మీడియట్ బిజినెస్ ఓనర్స్ ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తారు. హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ డిగ్రీ కాలేజీల కంటే స్కూళ్ళ కంటే కూడా హ్యూజ్ నెంబర్ అది. సో దాన్ని వాళ్ళకి ఏ గవర్నమెంట్కైనా ప్రాబ్లం ఉంటుంది, మేము ఫండ్స్ ఇవ్వము, డొనేషన్లు ఇవ్వము, ఇదంతా. అంటే విద్యను కంట్రోల్ చేసేవాళ్ళు నేను విన్నది ఏంటి అంటే, మినిస్టర్ ఎక్కడికి పోయినా గెస్ట్ హౌజులు, వాళ్ళకు ఊరుకోటుతోటి ఫుడ్డు, తర్వాత వాళ్ళకు కావలసిన సౌకర్యాలు ఈ విద్యా సంస్థలోనే. అవును. సో ఈ మినిస్టర్లు కొద్దిగా అట్లా తినుడు, వాళ్ళ ఖర్చుతోటి తినడు బంద్ చేసి మీ ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు పట్టుకొని పోయి తినండి. ఇది దట్స్ హౌ యూ హ్యావ్ టు రిఫార్మ్ తెలంగాణ. లేకపోతే సో ఇంకొకటి, షర్మిల ఫ్యాక్టర్ ఎట్లుంటుంది అంటే ఏపీ పాలిటిక్స్లో, లాస్ట్ క్వశ్చన్ ఇది. షర్మిల ఆమె అక్కడ కాంగ్రెస్లో జాయిన్ అయింది, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఆమె, అధికారంలో ఉన్నాడు. షర్మిల తెలంగాణకు వచ్చినప్పుడు ఈమె ఎట్లా వస్తుంది, ఈమెను ఇక్కడ నడవనీయము, కొడతామో తిడతామని అంటే ఆ ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టి నాకు ఆమెతో పనిచేసే 5-6 వచ్చి, శ్రీనివాస్ అని ఒక అతను ఉండే ఉస్మానియా వాళ్ళు, సార్ ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, లేదా పార్టీ నడుపుకునే హక్కు ఆమెకు ఉంది, ఓకే అని నేను పోయి ఆమె రైట్ను కాదంటే పద్ధతి కాదు అని నా మీటింగ్లోనే, నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ గురించి మాట్లాడి ప్రచారం చేయి, కొంత స్పేస్ దొరుకుతుంది అన్నాక ఆమె చేయలే. రాజన్న రాజ్యము అది ఎప్పుడు పాతకాలము, ఇక్కడ సాకలైలమ్మ, దోటి కొమరయ్య, కొమరం భీము, సర్వాయి పాపన్న, రాజన్న కంటే పెద్దోళ్ళు ఉన్నారు ఇప్పుడు, సామక్క సారక్క. సో అట్లా తిరిగింది చాలా కాలమైన, ఇంకేం కదలకపోతే ఒక రోజు వచ్చింది. ఇక్కడికి వచ్చారా? ఇక్కడ కూర్చొని పెట్టి 1 గంట సేపు చెప్పిన, చూడు నువ్వు రాజన్న అని ఒక్క వైఎస్ఆర్ని పెట్టుకొని తిరిగి ఊకే కేసీఆర్ను దూరా అంటే, నువ్వు కూడా ధనవంతురాలివి, భూమున్న కుటుంబం, ఆయన దూరా గిరా అని తిడితే నమ్మరమ్మా. నువ్వేం చేయి, స్కూళ్ళల్లో బస్ అయ్యి స్కూళ్ళల్లో పండుకో, ఇంగ్లీష్ మీడియం గురించి ప్రచారం చేయి.
నువ్వు రైతుల విషయం నువ్వు మాట్లాడాల్సిన పనే లేదు ఇప్పుడు. ఎందుకంటే రైతు బంధు వాళ్ళకు కొంత వస్తుంది, కొంత సెట్ అయింది ఎకానమీ, అగ్రేరియన్ ఎకానమీ కొంత సెట్ అయింది. ఆమె చేయకుండా అది ఇప్పుడు ఇక్కడనేమో ఈయన తిట్టింది, అక్కడ పోయి అన్నం తిడుతుంది. నమ్మరు. ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే క్రిస్టియన్లు అయినా కొంత ఓటేయరా ఆమె చేయబట్టి, ఆమె హస్బెండ్ చేయబట్టి. క్రిస్టియన్లు ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్ మీడియము, జగన్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, అమ్మ ఒడి, కాలేజ్ కోసం ఇచ్చే 20,000 ఎకానమీలకు సాలిడ్గా, తర్వాత 45 ఏళ్ళు దాటిన వాళ్ళ ఆడవాళ్ళకి వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నాడు. ఈ మొత్తం డబ్బు అకౌంట్లలోకి పోయినాక రూరల్ మార్కెట్లు బాగా మారినాయి. అర్బన్ ఇన్వెస్ట్మెంట్ ఆపేశాడు ఆయన. ఈ 30,000 ఎకరాలలో పెట్టుడు, హై ఎండ్ బిల్డింగ్లు కట్టి, హై రైజ్ బిల్డింగ్లు కట్టి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్స్ట్రక్షన్ వర్క్ అంతా పేరెంటల్ కమిటీస్కి ఇచ్చాడు. కనుక ప్రాఫిట్ రేషియో ఎక్కువ పోలే. గ్రామ సెక్రటేరియట్లు కట్టించాడు. 2,50,000 మంది 5,000 రూపాయలతోటైనా జాబులు ఇచ్చాడు. వాళ్ళు గ్రామాలలో పని చేసుకుంటే ఇతర పనులు చేసుకుంటారు. సో సర్వైవల్ రేట్ పెరిగింది. కొంత పోలీస్ రిక్రూట్మెంట్, టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరిగి ఉంటుంది. 2 లక్షల పైన జాబులు ఇచ్చానని చెప్తున్నాడు. సో ఆ మోడల్ కొద్దిగా బెటరు. ఎడ్యుకేషన్ మోడల్ మీద నేషనల్ కాంగ్రెస్ తోటే ప్రాబ్లం ఉంది. రాహుల్ గాంధీ పిలిచినప్పుడు నేను మన తాజ్ కృష్ణాలో కూడా చెప్పిన, మీరు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం సపోర్ట్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయకపోతే మీరు కూడా బీజేపీ పాలసీతో పోటీ పడతారు, కానీ ఆల్టర్నేటివ్ పాలసీ కాదు. బీజేపీ వాళ్ళు హిందీ, తెలుగు. మీకు ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ కూడా కొంత సక్సెస్ అయ్యింది కదా ఇదే స్కూల్ రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకుని. ఇప్పుడు జగన్ అవుతాడు. అదే జగన్ వీళ్ళందరూ కలిసినా ఓడించలేరు. సీట్లు కొద్దిగా తగ్గితే తగ్గవచ్చు. ఓకే, ఓడించుడు నా దృష్టిలో ఇంపాసిబుల్. ఒకవేళ ఓడించిండంటే ఆ పేరెంట్స్కు, ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు ఏమి తమ మీద తామ సోయి లేకుండా చేసుకుంటే, తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకున్నాడు. సో అది అంటే మనుషులను మాయ చేసి, నిన్న చంద్రబాబు నాయుడు ఒక వీడియో పెట్టారు నా ముందు సాక్షి టీవీలో. ఈయనది పవన్ కళ్యాణ్ కూడా ఒకటి పెట్టారు. చంద్రబాబు నాయుడు కొంతమంది ఆడవాళ్ళని పెట్టి టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇగో ఈ ఇంగ్లీష్ మీడియం అని పెడితే కొండ నాలుకకు మందేయబోతే ఉన్న నాలుక ఊడిపోయింది, మీరు ఇంగ్లీష్ నమ్మకండి అన్నాడు. అంటే నేను చెప్పిన నిజమే, కానీ ఇప్పుడు మీ మనవాడు కొండనాలిక దగ్గరనే ప్రాబ్లం ఉన్నది, దానికి మందే కొద్దిగా ఉన్ననాడు కూడిపోని నీ మనవాడిని తెలుగు మీడియంలో పెట్టు. అంతే. తర్వాత ఈయనది ఒక వీడియో చూపెట్టారు. ఏంది, తన కొడుకును ఓక్రిడ్జ్ స్కూల్లో చేర్పించేటప్పుడు ఈ స్కూల్ ఎట్లుంటుందో ఏముంటుందో, నా కొడుకు ఎట్లా అవుతాడో అంటే అడిగి పోయి చూసిన తర్వాత అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఐబీ సిలబస్ ఉంది, ఇంటర్నేషనల్ సిలబస్ ఉంది అని చేర్పించిన స్కూల్ బాగుంది అని అక్కడ పోయి ఆంధ్రాకి పోయి ఏమంటున్నాడు, ఈ ఇంగ్లీష్ మీడియం నాన్ సెన్స్, పిల్లలకి ఇప్పుడు అది నేర్చుకోవడానికి యూట్యూబ్లు ఉన్నాయి, యూట్యూబ్లలో. నేనన్నా ఇది ఏమన్నా బ్రెయిన్ ఉన్న మాటేనా ఇది అంటే, నీ పిల్లలకేమో ఓక్రిడ్జ్ కావాలి, వాళ్ళకి అక్కడ ఆయన ఓక్రిడ్జ్కి సమానంగా పెట్టి ఇంటర్నేషనల్ ఐబీ కూడా పెట్టాడు, బోర్డ్స్ అన్నీ మార్చాడు. పిల్లలకి ఎంత మంచి తిండి పెడుతున్నారు ఎరికైనా ఎవ్వరు ఇంతవరకు. తర్వాత రిపబ్లిక్ డే నాడు స్కూల్ పిల్లల టేబుల్ అక్కడ పెట్టాడు శకటం, టీచర్లు మొత్తం. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాజ్ సర్ప్రైజ్డ్. మన వాళ్ళేమో సాకలైలమ్మ, తొట్టి కొమరాజు వీళ్ళు పాత చరిత్ర అది. కొంతమంది ఏదో శివాజీది ఒకరు, వాళ్ళేమో రామ్లల్లా బొమ్మ. ఇది కాదు కదా ఫ్యూచర్. స్కూల్ ఇంగ్లీష్ మీడియము, గ్లోబల్ కనెక్టివిటీ. జగన్ దాన్ని ప్రజెంట్ చేశాడు, ఒక విజన్ ఉంది. అట్లాంటివన్నీ ఓడించుకుంటే వాళ్ళకి నష్టం. కేసీఆర్ను ఓడించుకుంటే తెలంగాణ వాళ్ళకి ఏం నష్టం రాలే, జగన్ ఓడించుకుంటే వాళ్ళకి నష్టం. చూడాలి, తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తారని ఆశిద్దాం. ఇంకా చూద్దాము. నేనైతే మాట్లాడుతూనే ఉన్నా, నేను పోయి ఇప్పుడు ఇది చేయండి అది చేయండి అని వాళ్ళ మీద డిమాండ్ పెట్టదలుచుకున్నాను. 1 year తర్వాత ఎట్లుంటారో చూద్దాము. అప్పుడు తర్వాత పర్సనల్గా పోయి అడ్వైజులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.
ఈ మధ్య ఎందుకు కలిశానంటే గద్దర్ విగ్రహం మేము పెట్టాలనుకున్నాము. సో మీరు సలహా ఇప్పుడు చాలా సలహా మండలులు అట్లా ఇట్లా పెడతారు కదా, మీరేమన్నా అక్కడ మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వెళ్ళరా అట్లాంటి పదవుల్లో? అంటే ఈ సలహాలు ఉన్న వాళ్ళంతా ఏం మంచి సలహాలు ఇచ్చారో చెప్పమని చెప్పు. మార్పు తెచ్చిన సలహా ఏంటంటే కేసీఆర్ చాలా మందిని పెట్టిండు. ఏం లేదు, ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళకు నెలకు 1,50,000 జీతము 3 లక్షలు అదే ఇచ్చారు. వీళ్ళంతా దాంట్లో ఒకనాడు మావోయిస్ట్ హీరోలు ఉన్నారు, జర్నలిస్ట్ హీరోలు ఉన్నారు. ఏం సలహా ఇచ్చారట? ఇట్లా అరగంట ఫ్యామిలీని తయారు చేసే సలహానే వీళ్ళు కూడా పోయి చేతులు కట్టుకొని నిలబడ్డారు అన్నమాట. పోతే జీవుది, అరే నేను 38 ఏళ్ళ పాఠం చెప్పినాక నాకు పెన్షన్ ఉంది, నా పెన్షన్ లేకపోతే నేను గొర్రెలు కాసుకుందునో ఏదో చేద్దును, ఎప్పుడో చచ్చిపోదు. నా పెన్షన్ ఉన్నంతకాలం తింటా. నేను సలహాలు అది ఎవ్వడు సలహాలు వినడం నాకు తెలుసు. సలహాలు ఇవ్వదలుచుకున్నది ఇప్పుడు ఇస్తున్నా కదా, అది విని అక్కడికి పోయి ఇచ్చేది ఏముంటుంది? కనుక వాళ్ళు మోడల్ స్కూల్స్ పెట్టినప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్ ప్రిపరేషన్ కమిటీలో మెంబర్ని. ఇప్పుడు మన దగ్గర 195 ఉన్నాయి. అప్పుడు కపిల్ సిబాలు రీజనల్ గవర్నమెంట్లకు వదిలిపెడదాం రీజనల్ లాంగ్వేజ్ కంటే నేను పట్టుబట్టిన. మీరు రీజనల్ లాంగ్వేజ్లో 5 ఎకరాల భూమి మోడల్ స్కూల్ పెట్టి రీజనల్ లాంగ్వేజ్ కాకపోతే ఏం లాభం? ఆయన పెద్ద ఒకరోజు ఫైల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, మీటింగ్ క్యాన్సిల్. నేను పాల్ దివాకర్ తోరట్ మీద నేను ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ స్కూల్స్ ఐ విల్ రిజైన్ అండ్ గో అవుట్. సో మళ్ళా నెక్స్ట్ మీటింగ్లో ఇంగ్లీష్ మీడియం ఒప్పుకున్నారు. ఇప్పుడు వీళ్ళు మండల్కి ఒకటి అంటే 6,000 మండలాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటున్నారు. దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తారా? ఇంగ్లీష్ మీడియం ఎట్లా చెప్పాలి, విలేజ్ పిల్లలకి ఎట్లా చెప్పాలి, అదేమన్నా సలహాలు అడిగితే ఇస్తాను. కానీ అది అడ్వైజర్ పేరుతో జీతాలు తీసుకొని అసలే ప్రజల్ని మంచి అందరు తింటుంటే నేను దాంట్లో జాయిన్ అయ్యి నేను ఒక ముద్ద తీసుకున్నాను. మళ్ళా కంచేలే జీతం ఎంత? దట్ ఈస్ ఇమ్మోరల్ అడ్వైజర్స్. ఇది దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీ గవర్నమెంట్. గవర్నమెంట్స్ డోంట్ రిక్వైర్ లైక్ దట్. దే హ్యావ్ దేర్ సివిల్ సర్వీస్ పీపుల్, దే హ్యావ్ దేర్ ఓన్ బ్రెయిన్స్. అది చేయాలి. కానీ మీకు ఏమైనా కావాలంటే ఒక సెమినార్ పెట్టండి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూర్చొని ఈ ప్రోగ్రాం ఎట్లా చేయాలనో ఒక చర్చ చేద్దామంటే మా అభిప్రాయం మీరు చెప్తారు, మీరు వినండి, ఏమైనా ఉపయోగపడితే చేసుకోండి, లేకపోతే ఆ రోజు మధ్యాహ్నం బువ్వ పెడితే పెట్టండి, లేకపోతే నేనే టిఫిన్ కట్టుకొని వస్తాను. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దట్ ఇట్ డజంట్ వర్క్. దిస్ ఇస్ ఆల్ డూపింగ్ పీపుల్. ఈ అడ్వైజర్ పేర్లతో డబ్బులు తీసుకున్న వాళ్ళు డూపింగ్ పీపుల్. ఉద్యమాల పేరులో ఉండి మోరల్ ప్రొఫెసర్లకు అక్కడ ఇప్పుడు జాబులు కావాలని ఎందుకు తిరుగుతున్నారండి? ఏ జాబ్ అయినా, ఈవెన్ ఎమ్మెల్సీ నువ్వు హానెస్ట్ అయితే దట్ ఈస్ నాట్ యూ. ప్రొఫెసర్ రోల్ ఈజ్ హౌ టు రైట్, హౌ మచ్ యూ రైట్, హౌ మచ్ యూ టీచ్. 24 ఏళ్ళు ఏం పాఠం చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ రిటైర్మెంట్ పెన్షన్ తీసుకుంటూ ఇప్పుడు నాకేదో జాబ్ కావాలని తిరిగి రిటైర్ అయిన ప్రొఫెసర్లో ఒక పార్టీ పెడుతున్నాడు. ఒక ఆయన ఇంటి పార్టీ అంటాడు, ఒక ఆయన మంటి పార్టీ అంటాడు, ఒక ఆయన తెలంగాణ ఈ సమితి అంటాడు. దిస్ ఈజ్ ఆల్ నాట్ గుడ్. పార్టీలు పెట్టిన రిటైర్ అయిన వాళ్ళంతా పార్టీలు పెట్టినట్టు మా ముఖ్యమంత్రులు అయితే మా రాజకీయ నాయకులు చిన్నప్పటి నుంచి పోరాడిన వాళ్ళు ఏం చేయాలి? దిస్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఐ డోంట్ అడ్వైజ్ దిస్. దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్కువ టైం మా కోసం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రొఫెసర్ కంచా ఐలయ్య షెపర్డ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.